చూడు పాండు, ఈయన మా డిపార్ట్మెంట్ బెస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్. నువ్వు ఆ రాత్రి చూసిన అమ్మాయి ఎలా ఉంటుందో 1కి 10 సార్లు ఆలోచించి సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. ఒక్క చిన్న తప్పు జరిగినా సార్ చెప్పింది గుర్తుందిగా, లాఠీతో మసాజ్ చేయాల్సి ఉంటుంది. సార్, ఒక ఆర్టిస్ట్ టాలెంట్ని అలా బెదిరించి తొక్కేయకండి సార్. బ్రదరు, నేను చెప్తుంటాను, నువ్వు స్టార్ట్ చేయి. ఆ అమ్మాయి ఫేస్ కట్ ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ఫేసు కొంచెం గుండ్రంగా యాపిల్ పండులా ఉంటుంది. రాసుకో, ఐ మీన్ గీసుకో. ఎరా, యాపిల్ పండా? కాశ్మీర్ యాపిలా లేదంటే సిమ్లా యాపిలా? రేయ్, ఎక్స్ట్రాలు చేయకుండా సరిగ్గా చెప్పు. మీరు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేయకండి సార్, స్కెచ్ డిస్టర్బ్ అవుతుంది. మీరుండండి సార్. నువ్వు చెప్పు పాండు, ఆ అమ్మాయి కళ్ళు ఎలా ఉంటాయి? నాకు బాగా గుర్తు సార్. ఆ అమ్మాయిని 2 సార్లు చాలా దగ్గర నుంచి చూశాను. ఆ రోజు రాత్రేమో నేరేడు పండ్లలా నీలంగా నిగనిగలాడుతూ కనిపించాయి. కానీ మొన్న చూసినప్పుడు మాత్రం ఆ అమ్మాయి కళ్ళు మామూలుగానే ఉన్నాయి సార్. రే, నువ్వు అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తున్నావా లేకపోతే ఫ్రూట్స్ గురించి చెప్తున్నావా? జయంత్, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు, వాడిని చెప్పనివ్వు. ముక్కేమో నిటారుగా పదునైన కత్తిలా ఉంటుంది. ఏంటి జయంత్, మీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? స్టేషన్లో లేరా? ఎందుకు లేరు మేడం, స్టేషన్లోనే ఉన్నారు. కాకపోతే కొంచెం బిజీగా ఉన్నారు. సరే, నేను పక్కనే ఉన్నాను, 5 minutesలో వస్తాను. అలాగే మేడం. చూడు, నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు కూడా అస్సలు తెలీదు. ఈ ధర్మతేజ గతం మర్చిపోయాడు కదా అనుకున్నాను. కానీ ఇలా సడన్ గా మధ్య మధ్యలో గతం గుర్తుకొస్తూ ఉందంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. ఎలాగైనా ధర్మతేజకి శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా చేయాలి.
మేడం రండి మేడం. హ్మ్? ఆ, పద. కూర్చో. ఏం కావాలి? గతం మర్చిపోయిన ఒక మనిషి తను బతికున్నంత కాలం, అంటే చచ్చే వరకు తన గతాన్ని అస్సలు గుర్తు తెచ్చుకోకూడదు. జ్ఞాపకాల్లో ఉన్న పాత జీవితం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవాలి. అలాంటి పవర్ఫుల్ నాటు పసరు నీ దగ్గరే దొరుకుతుందని తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నా దగ్గర లేని మందు లేదు. సరైన సమయంలోనే వచ్చారు. కానీ ఆ నాటు పసరు సామాన్యమైంది కాదు. దాన్ని తెయ్యాలంటే సరిగ్గా ఇవాళొచ్చే పున్నమి రోజు అర్ధరాత్రి గడియల్లో మాత్రమే ఆ అడవి మూలికలు తెచ్చి వాటి నుంచి పసరు తెయ్యాలి. ఆ పసరు వాడి నాలుక మీద కేవలం 2 చుక్కలు పట్టిస్తే చాలు. వాడి మెదడులో ఉన్న గతం మొత్తం నిలువున కాలి బూడిదైపోతుంది. ఎప్పటికీ ఏ జన్మకి వాడికి గతం గుర్తుకు రాదు. చాలు చాలు, నాకు కావాల్సింది అదే. కానీ ఒక్క విషయం, అడవి నుంచి మూలికలు తీసుకురావడమే నా బాధ్యత. ఆ పసరు ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే దాన్ని నూరి తయారు చేసుకోవాలి. సరే, అలాగే. నువ్వు ముందెళ్ళి ఆ మూలికలు తీసుకురా. అది నా పని, నాకు వదిలే. హలో శ్వేత, చెప్పు. అవునా? ఎప్పుడు? సరే నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. మేడం, ఏంటి మేడం వెళ్ళిపోతున్నారు? సార్ లోపలే ఉన్నారు, కలిసి వెళ్ళండి. లేదు జయంత్, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా వెళ్ళాలి. మీ సార్ని తర్వాత కలుస్తాను. సరే మేడం, మీరు వచ్చి వెళ్ళారని సార్కి చెప్తాను. మ్. తక్షక అక్కడ కార్తీక్ స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ గనుక పూర్తయితే కార్తీక పోలీసులకు దొరికిపోతుంది. కార్తీక దొరికిపోతే మన లక్ష్యం సిద్ధించదు తక్షక. కృత్తిక నక్షత్ర పౌర్ణిమ నాటికి ఆ నాగమణి మన చేతికి రాదు. చూస్తావేంటి తక్షక, ఏదో ఒకటి చెయ్యి.
నీ మాయా కిరణం పనిచేసింది తక్షక. నువ్వు చూసింది ఈ అమ్మాయినేనా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. పొరపాటు 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 పొరపాటు. నువ్వు చూసిన అమ్మాయి గురించి చెప్పరా అంటే చనిపోయిన హీరోయిన్ సౌందర్య గురించి చెప్తావా? వాడిని ఇంకో 2 పీకండి సార్. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పాను సార్. చివరికి సౌందర్య గారి ఫోటో ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. నా మైండ్ అంతా సడన్గా డిస్టర్బ్ అయినట్టుంది సార్. ఇప్పుడు నేనేం చెప్పినా తప్పులే వచ్చేస్తాయి. ఈ వాళ్ళకి నన్ను వదిలేస్తే మళ్ళీ రేపు పక్కగా కరెక్ట్గా చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఛ! జయంత్, వీడిని ప్రస్తుతానికి తీసుకెళ్లి సెల్లో పడేయండి. సార్, ఒక్కోసారి ఐ విట్నెస్లు విపరీతమైన టెన్షన్ వల్ల కూడా ఇలాగే సడన్గా మైండ్ బ్లాక్ అయి ఇలాగే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇతన్ని స్టేషన్లో లాక్ చేయకుండా ప్రశాంతంగా బయటే ఉండనివ్వండి. రేపు మైండ్ ఫ్రీ అయ్యాక మళ్ళీ తీసుకొస్తే ఈసారి కరెక్ట్గా చెప్తాడు. అవును సార్, ఫ్రీగా వదిలేయండి. సరే, కానీ నువ్వు మాత్రం దీన్ని ఛాన్స్గా తీసుకొని ఎక్కడికైనా పారిపోవాలని చూసావా? ఈసారి కనిపిస్తే అరెస్టులుండవు, డైరెక్ట్గా ఎన్కౌంటరే. అర్థమైందా? ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది సార్? చూడు పాండు, ఈ కేసు విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేసావంటే నీ పైన ఉన్న కంప్లైంట్స్ అన్నీ క్లోజ్ చేస్తాను. అంతేకాదు, కేసు సాల్వ్ అయ్యాక గవర్నమెంట్ తరపు నుంచి అక్షరాల 5 లక్షల రూపాయలు నీ క్యాష్ రివార్డుగా ఇప్పిస్తాను. నిజంగానా సార్? అవును పాండు. ఎన్ని వందల దొంగతనాలు చేస్తే 5 లక్షలు అవుతుంది? అయితే రేపు వచ్చేటప్పుడు బాదం పాలు తాగి మెదడుకి విపరీతమైన మేతేసి మరీ వస్తాను సార్. ఆ అమ్మాయి ఎడమ చెవి వెనుకున్న పుట్టుమచ్చతో సహా గీయించకపోతే నా పేరు పాండే కాదు సార్. వస్తాను సార్. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమధ్య బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్వరమాంగళ్య గురోతోరణ చిల్లిక భక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాస దండ విరాజిత తారాకాంతి తిరస్కారే నాసా భరణ భాసుర కదం మంజరీ క్లప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీ భూత తపనోడు మండల అత్తయ్య, భావికపోల భూహున విద్రమ బింబశ్రీ. సమయానికి చిత్రావతి గారి ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం చేసుకోకుండా అందరిని పిలిచి గొడవ చేసేవారు. అవును. అమ్మా రాణమ్మ గారు, మీ చేత్తో ఆ ప్రమిదను వెలిగించండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం.
చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనది తెల్లటి రంగు. కాబట్టే పూజలో తెల్లటి పూలను, ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని పెడతారు. ఈ చంద్రకిరణాలతో పాటు మనం చేసే పూజా మంత్రశక్తి ఆ ప్రసాదంలోకి ప్రవేశించి ఆ చంద్రతత్వం అందులోకి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు గనక ఆ ప్రసాదం ఆయనతో తినిపిస్తే ఆయన మెదడులోని నరాలు ఉత్తేజితమయ్యి వెంటనే గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ మధ్యలో ఆగకూడదు. అలాగే పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి. రేపా అమ్మాయి ఆనవాళ్ళు సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పి తనని పోలీసులకి పట్టించి అర్జెంటుగా ఆ 5 లక్షల రూపాయల రివార్డుని ఎలాగైనా కొట్టేయాలి. అప్పుడు ఈ చిల్లర దొంగతనాలు చేయాల్సిన కర్మ కూడా ఉండదు. దొరికింది. నా 5 లక్షలు దొరికింది. ఆ అమ్మాయి దొరికింది. వెంటనే ఈ విషయం ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పడం ఎందుకు, చూపిస్తే సరిపోతుందిగా. ఒక ఫోటో తీసి ఎస్ఐ సార్కి పంపిస్తా. నన్ను చూసావా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. అమ్మా, నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు అమ్మా, నా కళ్ళు మంట, నా కళ్ళు నా కళ్ళు కళ్ళు నా కళ్ళు నాకేం కనపట్లేదు. నా కళ్ళు నాకేం కనపట్లేదు. నా కళ్ళు నా కళ్ళు మంట మంట, నా కళ్ళు కళ్ళు మండిపోతున్నాయి. చంద్ర బీజ మంత్రంతో పూజను మొదలుపెట్టండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఇదిగో చూడు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, దాన్ని మనసులో స్మరించుకుని
ఆ మంత్రంలోని కసిని నీ మనసులోని పగని రెండిటిని కలిపి ఆ రుబ్బురాయిని పెట్టి నూరు. ఈ పసరు నూరేటప్పుడు నీ కసి ఎంతగా పెరిగితే ఈ మూలికల్లోని విషం మరింతగా పెరుగుతుంది. అలాగే. ఈ చంద్రుడి వ్రతం మీకు గతం గుర్తురావడం కోసం చేశాం. ఈ ప్రసాదం తినండి ధర్మతేజ్ గారు. అబద్ధమాడకు రాణమ్మా. నాకు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా ఉండాలని కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు రాణమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు ధర్మతేజ్ గారు, నేను నిజమే చెప్తున్నాను. ముందు మీరు ఈ ప్రసాదాన్ని తినండి ధర్మతేజ్ గారు. ఈ ప్రసాదంలో ఏం కలిపిందో ఏంటో మీరు మాత్రం తినొద్దు తేజ.